యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాగ్దానం విశ్వాసులైన మీకు, సేవకుడైన నాకు దేవుని చేత పలుకబడిన వాగ్దానం. ప్రభు క్లియర్ గా చెప్తున్నాడు, నీ విశ్వాసి అయినా సేవకుడైనా అగ్ని నుండి నడవాల్సి వస్తాయి, అగ్నికుండ నుండి ప్రయాణించాల్సి వస్తాయి, నదులు దాటాల్సి వస్తాయి. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, అందరికీ, నాకు మీకు అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. నువ్వు అగ్ని దాటుతావు, ఆయనకు బాడీ అంతా గాయాలు వచ్చేస్తాయి, కాలిపోతాడు, చచ్చిపోతాడు కూడా. కానీ ఒక మ్యాజిక్ ఏంటంటే నువ్వు అగ్నిలో నడిచినను కాలిపోవు. నదులు దాటితే ఖచ్చితంగా ఎవరైనా, ఎంత గొప్పవారైనా, ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కలిగి ఉన్నా ఖచ్చితంగా మునిగిపోతారు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నదులు దాటాల్సి వచ్చినా నువ్వు మునిగిపోవు. ఏం చెప్పటానికి ప్రభు వస్తున్నాడంటే, నువ్వు ఎవరైనప్పటికీ అనేక శ్రమల నుండి నువ్వు వెళ్ళాల్సి వస్తాయి. అలాగా వెళుతున్నప్పుడు ఆ ప్రాబ్లం నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో ఆ ప్రాబ్లం, ఆ సమస్య, ఆ శోధన నిన్ను అధిగమించదు, నువ్వే అధిగమిస్తావు. అంటే అంత పవర్ఫుల్ పర్సనా మీరు అంటే కాదు. అక్కడ ప్రభు అంటున్నాడు, నేను నీతో కూడా వస్తున్నాను కాబట్టి, నీతో ఉంటాను కాబట్టి నీ నదులను దాటట ఈజీ, నీ అగ్నిలో నడవట ఈజీ, నీ అగ్ని వంటి పరీక్షలు నడవట ఈజీ, నీ శోధనలు నడవట ఈజీ, నీ బాధలో నడవట ఈజీ, నీ సమస్యను అధిగమించటం ఈజీ అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా ఎన్నో సేవల ఒత్తిడి, సాతాను రకరకాల సమస్యలు సృష్టిస్తాడు, రకరకాల ప్రజలు ఎదుర్కొంటాము. ఖచ్చితంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటా వెళ్ళాలి. సేవకి సిద్ధపడుతున్న వారికి ఇచ్చిన అడ్వైస్ ఏంటో నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. శిష్యులు మనస్సును దృఢపరిచి అనేక శ్రమల ద్వారా మీరు ఏం చేయాలంటున్నాడు? దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి. డైలీ ఒక అగ్నికుండం దాటాల్సి వస్తుంది. కానీ ఏ ఒక్క అగ్ని, ఏ రోజు ఏ అగ్ని కాల్చలేకపోతుంది, లేకపోతే ఏ నది దాటినా అది ముంచలేకపోతుంది, చంపలేకపోతుంది. దానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నాతో ఉండటం, మీతో ఉండటం. ఈరోజు 2 విషయాలు ప్రభు నాతో మీతో చెప్పాలనుకున్నాడు. నంబర్ 1, నువ్వు అగ్నిలో దాటాల్సి వచ్చినా ఆయన నీతో ఉంటాడు, నదులు దాటాల్సి వచ్చినా ఆయన నీతో ఉంటాడు, నిన్ను విడువను ఎడబాయినని చెప్పిన దేవుడు నీతో ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అగ్ని పరీక్ష ఉండదని ఆయన అన్నాడు. నువ్వు నదులు దాటవద్దు, నదులని సమస్య ఉండదన్నాడు దేవుడు. నదులు దాటాల్సి వచ్చినా నదులు దాటుతావు, నీకు నదులు ఎదురవుతాయి, తప్పదు ఇంకా. కానీ నువ్వు అగ్నిలో నడిచినా కాలిపోవు, నువ్వు కాలిపోవు, నువ్వు మునిగిపోవు. నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీ పైన ఉంటాను, నిన్ను నడిపిస్తాను. నమ్మటం మీ వలన అయితే మీకు సమస్తం సాధ్యమైపోతాయి. నువ్వు నమ్మాలి, అంతే. నువ్వు నమ్మాలి, ప్రభు నీతో ఉన్నాడు. ఆయన
నీతో ఉన్నాడనే దాన్ని రుచిపరచడానికి ఇదే మంచి ఛాన్స్. నువ్వు అగ్నిలో నడుస్తున్నప్పుడు కాలిపోకుండా కాపాడుతాడు. తన ఉనికిని ఇలాగ చాటుకుంటాడు. నదులను దాటాల్సి వచ్చినా మునిగిపోకుండా నేను కాస్తూ తన ఉనికిని చాటుకుంటాడు. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పైన ఉన్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టే. నువ్వు నీకు తెలిసిన నచ్చిన పద్ధతిలో, నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు పోరాటాన్ని, శోధనని డీల్ చేయాలనుకుంటున్నావు. కానీ ప్రభు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నా కాడి సులువు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్నా. చూడండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. భారం మోయించిన వారి గురించి ఏమంటాడంటే నా కాడి ఎత్తుకో అంటున్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది. నా భార సులువు అంటున్నాడు, నా కాడిని ఎత్తుకో అంటున్నాడు. ఎవరైతే హెవీనెస్ అనుభవిస్తున్నారో, చుట్టూ సమస్యలు, చుట్టూ పోరాటాలు, చుట్టూ రకరకాలు శోధనతో, వేదనతో ప్రయాణిస్తున్నారు, ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గరికి రా. లీవ్ ఆల్ యువర్ ప్యాటర్న్స్, లీవ్ యువర్ ఓన్ వే. నీ సొంత మార్గం అంతా పక్కన పెట్టేసాయి. లీవ్ యువర్ ఓన్ ఐడియాస్. నీ ఐడియాలజీ పనిచేయదు. లివ్ ఇట్. అవన్నీ పక్కన పెట్టాయి. టేక్ మై యోక్, ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ. నా కాడిని నువ్వు మోయి అంటే, ఇక్కడ కాడి అంటే ఏదో ఆయన ఏదో ఒక భారం పెట్టబోతున్నారని అర్థం కాదు. కాడి అంటే నా మాట, నా ఆలోచన, నా కౌన్సిల్, నేను నీకు ఇచ్చే వాగ్దానం, నేను నీకు ఇచ్చే ప్రవచనం, నేను నీకు ఇచ్చిన హామీ ఏం చేస్తాంటే నీ కాడిని సులువు చేసేస్తాయి. 5:3 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అందరూ చెప్పండి, ఆయన ఆజ్ఞలు భారమైనది కాదు. ఏంటి ఆజ్ఞలు? ఆయన ఆజ్ఞలు అంటే ఆయన ఇచ్చే సలహా, ఆయన ఇచ్చే కౌన్సిల్, ఆలోచన, ఆయన ఇచ్చే ఐడియా, ఆయన చూపించే మార్గం, ఆయన పద్ధతి. ఆయన ఆజ్ఞలు భారమైనది కాదు. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆయన ఐడియా. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆయన చూపించే మార్గం. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆయన ఇచ్చే ప్రవచనం, ఆయన నీకు ఇచ్చే ఆలోచనలు, ఐడియాస్, దర్శనాలు చాలా సులువుగా చేసేస్తాయి. యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు, మార్కు సువార్త 16:3-4 ఆ సమాధి ఆ ద్వారంలో పెద్ద బండరాయి ఉందన్నమాట. దాన్ని కదిలించడానికి వాళ్ళు పడే ప్రయాస ఇంతంతా కాదు. ఫస్ట్ సింగిల్గా వచ్చి తొరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ వల్ల కావట్లేదు. ఇంకా 4 తీసుకొచ్చింది. వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. ఇంకా 10 మంది తీసుకొచ్చారు. ఇంకా 4 తీసుకొచ్చారు. అందరం కలిసి ట్రై చేద్దామని ఇటు అటు కదిలిస్తా ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆకాశం తట్టు చూచి మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఇలా పైకి చూడగానే బైబిల్లో రాయబడి ఉంది. వాడు ఇలాగా మాట్లాడుతూ ఉండగా ఆ రాయి దొర్లించబడ్డాయి. అప్పుడు దేవుడు నీ సమస్యలను పరిష్కరించటాన్ని సులువు చేసేస్తాడు. ఎప్పుడైతే నీ ఓన్ ఐడియా నుండి, ఓన్ ప్లాన్ నుండి, ఓన్ ఆలోచన నుండి నువ్వు బయటికి రావాలని అనుకుంటున్నావో, విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావో, అప్పుడు దేవుడు తన ఆలోచనను, తన ఉద్దేశాన్ని నీకు తెలియపరిచి నీ కార్యాన్ని ఆయన సులువు చేయగలుగుతాడు. మార్కు సువార్త 15:21 చదువు.
కురేనీయుడైన సియోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. హల్లెలూయా. యేసు ప్రభు మోసే సిలువ చాలా బరువు అయితే ఇంకా కొద్ది దూరం వెళ్ళాల్సిందే, ఆయనకి బలం సరిపోవట్లేదు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఆర్డినరీ పర్సన్ తీసుకుని వచ్చి ఆయన మోసే ఆ సిలువ భారాన్ని సులువు చేస్తున్నాడు యేసు ప్రభు. నీ కాడిని ఎప్పుడు ఆయన సులువు చేస్తాడనే విషయం నేను చెప్పాను. ఎప్పుడు సులువు చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే ఓన్ ఐడియా నుండి ఓన్ ప్లాన్ నుండి బయటకు వస్తావో అప్పుడు తన మార్గమును, తన పద్ధతిని, తన ప్యాటర్న్స్ని నీకు తెలియపరుస్తాడు. అది ఈజీగా ఉంటాయి. నా కాడి సులువు అనే మాటకి ఇంకొకటి ఏంటి తెలుసా? ఆయన ఆలోచన, ఆయన పద్ధతితో పాటు ఆయన పంపించిన సహాయం ద్వారా, సహాయకుల ద్వారా నీ కాడిని ఆయన సులువు చేయగలుగుతాడు. ఎవరైతే ఆయనకు లోబడుతున్నారో ఆయన వారికి ఫెయిత్ఫుల్గా ఉంటాడు, నమ్మకస్తుడుగా ఉంటాడు. నువ్వు ఒకవేళ కనుక ఈరోజు నీ సొంత మార్గం నుండి, నీ సొంత పద్ధతి, సొంత ఆలోచన ప్రకారం నడిచి చాలా దెబ్బతిన్నా కదా, దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కాడిని, దేవుని కాడి అంటే ఏమన్నాను? దేవుని యొక్క ఐడియా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గాన్ని పాటించడానికి, ఫాలో అవటానికి రెడీగా ఉంటే కనుక నీ కాడి సులువైపోతాయి, నీ బరువు సులువైపోతాయి. ఆ సులువు చేయటానికి దేవుడు 99 మార్గాలు తన దగ్గర ఉంచుకున్నాడు. కొన్నిసార్లు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను ప్రభుతో అడిగాను, ప్రభా తండ్రి, ఆయన నీ ప్రియ కుమారుడు కాబట్టి, ఆయన యేసు కాబట్టి, ఆయన సిలువను సులువు చేయటానికి ఒక వ్యక్తిని పంపించావు. నాకు నా సిలువను ఎవరు మోస్తారు ప్రభా? నేనే అందరి సిలువను మోయాల్సి వస్తుంది. నా సిలువను ఎవరు మోస్తారు ప్రభా? ఆయన యేసు కాబట్టి, నీ కుమారుడు కాబట్టి, ఆయన సిలువ ఒక భారాన్ని తగ్గించడానికి నువ్వు ఒక వ్యక్తిని పంపించావు. నా దగ్గరికి ఎవరు రాగలుగుతారు ప్రభా అన్నాను. దానికి ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను ఎవరు అన్నాడు ప్రభు. యోహాను సువార్తలో యోహాను నన్ను ఏమన్నాడు అన్నాడు. యోహాను ఏమన్నాడు? యేసు ప్రభు చూచి 1వ అధ్యాయంలో ఆయన కలిగిన ప్రత్యక్షత ఏంటి? 1వ అధ్యాయం ఇదిగో 29 లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల. ఇప్పుడు యేసు గొర్రెపిల్ల అని బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయానికి వచ్చేసరికి మనల్ని చూచి ప్రభు ఏమంటున్నాడంటే, నేను మేపే గొర్రెలు అంటున్నాడు దేవుడు మనల్ని. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో ఎవరు గొర్రెపిల్ల? యేసు. యోహాను సువార్త 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు గొర్రెపిల్ల? మనము. అంటే అర్థం ఏంటంటే నువ్వు యేసు ఒకే జాతి, ఒకే డిఎన్ఏ. నువ్వు యేసు ఒకే డిఎన్ఏ, మీరు యేసు ఒకే జాతి, ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. అందుకొరకు ఆయన తన్ను గొర్రె పిల్లని అనిపించుకున్నాడు. మిమ్మల్ని కూడా ఆయన గొర్రె పిల్లగా ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ఒక భారం, ఒక వ్యక్తిని దేవుడు పంపటం ద్వారా సులువు చేయగలిగితే నీ భారాన్ని కూడా, నీ సిలువను కూడా, నీ కష్టాన్ని కూడా ఆయన సులువు చేయటానికి మరి ఒక సిమియోన్ని దేవుడు పంపించడా? మరి ఒక హెల్ప్ను దేవుడు పంపించడా? మరి ఒక ఆలోచన దేవుడు పంపించడా? పంపిస్తాడు, షూర్గా పంపిస్తాడు. ఎందుకు చెప్పండి? యేసు ప్రభు గొర్రెపిల్లగా ఉండి నువ్వు ఒక నక్కగా ఉంటే దేర్ ఇస్ నో అష్యూరెన్స్. యేసు ప్రభు గొర్రెకి పోల్చబడి నువ్వు ఒక కుక్కకు పోల్చబడితే దేర్ ఇస్ నో హోప్. కానీ ఏ యేసు అయితే తన్ను గొర్రె పిల్లగా పిలిపించుకున్నాడో అదే యేసు నిన్ను నన్ను చూసి మీరు నా గొర్రె పిల్లలో, మీరు నా గొర్రెలు అన్నాడు.
దాని వలన యేసు మనము ఒకే తండ్రి పిల్లలము, ఒకే జాతి వారము, ఒకే DNA కలిగిన వారము, ఒకే తంగిల అనుభవం కలిగిన వారము. పరలోక తండ్రి యేసు ప్రభుకు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ అభిషేకం అయితే ఇచ్చాడో, ఏ శక్తి అయితే ఇచ్చాడో, ఏ దీవెనలు అయితే ఇచ్చాడో, అదే దీవెనలు, అదే ఆశీర్వాదం, అదే అభిషేకం ఇక్కడ ఉన్న అందరికి దేవుడు ఇస్తాడు. మోయలేని భారలాగా మనకి కనపడుతుందేమో, కానీ ఇదిగో చూడు, యేసు ఒక సిలువను మోయటానికి, సులువు చేయటానికి ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరచినట్టుగా నీకు కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. నీ భారం సులువు కాబోతున్నాయి, నీ యొక్క భారం సులువు కాబోతున్నాయి, నీ విషయాలు సులువు కాబోతున్నాయి, నీ సమస్యల నుండి బయటపడటం సులువు కాబోతున్నాయి. దేవుని యొక్క అద్భుత కార్యం నీకు జరగబోతుంది. దేవుడు సలహాలు, దేవుని మాటలు మన కాడిని సులువు చేస్తే, రెండవదిగా విజిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దర్శనం ఏదైతే ఉందో అది కూడా మీ భారాన్ని సులువు చేసేస్తాయి. 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తున్నారంట. మొదటిగా ఎవడు దిగుతాడో వాడు బాగుపడతా ఉన్నాడు. ఈ కార్యం అనేక మార్లు జరుగుతూ వస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనంలో మనం చూస్తున్నాం. కానీ ఇతనికి మాత్రం ఈ పద్ధతి ద్వారా బాగుపడటం ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే కాలు లేవు, చేతులు లేవు, మనుషులు కూడా లేవు, సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఛాలెంజ్ అయిపోయింది. ఈ పద్ధతి ద్వారా దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు మొదటిగా దిగి స్వస్థత పొందుకుంటున్న పద్ధతి ద్వారా తన్ను తానే బాగుపరచుకోలేకపోయాడు. ఈ విషయంలో అనేక మార్లు ఓటమికి గురి అయ్యాడు. ఈ వ్యక్తి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు ఈ వ్యక్తి. కానీ ఒక్క దర్శనం, యేసుప్రభు ఒక్క విజిటేషన్ ఆయన్ని లేచి నడిచినట్టు చేసింది. ఏ వెల చెల్లించకుండానే యేసే స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. అదే మీ అందరి జీవితంలో జరగబోతున్నాయి. యేసు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. యేసు మీకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఎందుకు దర్శించబోతున్నాడు అంటే నీ కాడిని సులువు చేయబోతున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ని, నీ ఎదుర్కొంటున్న పోరాటాన్ని, నీ ఎదుర్కొంటున్న శోధనను, నీ ఎదుర్కొంటున్న కష్టాన్ని ఆయన సులువు చేయబోతున్నాడు. దేవుడు ఆశీర్వాదాలన్నీ మీ వద్దకు వచ్చినప్పుడు మాట రూపములోనే, వాక్కు రూపములోనే మీ దగ్గరికి వస్తాయి. అది బంగారమైనా, వెండి అయినా, డబ్బైనా, ఉద్యోగమైనా, స్వస్థత అయినా, విడుదలైనా, అభిషేకమైనా, ఏదైనా దేవుడు వాక్కు అని చెక్కు రూపములోనే మీకు అందజేస్తాడు. ఆ చెక్కుని ఎలాగైతే మన బ్యాంకు తీసుకెళ్ళి మార్చుకుంటామో అలాగే దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించడం ద్వారా, మనం నమ్మటం ద్వారా నీ కార్యాలు నీకు జరుగుతాయి, సులువుగా జరిగిపోతాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. ఒక్క మాట మాత్రమే సెలవిమ్ము. యేసు వచ్చి నిలబడితే ఎంతటి అద్భుతం జరుగుతాయో అంతటి అద్భుతం ఆయన మాట ద్వారా జరుగుతాయి. ఎందుకంటే ఈయన ఒక అధికారంలో ఉంటూ ఒక మాట సెలవుగానే ఒకడు వచ్చేస్తున్నాడు. కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నడవమంటే నడుస్తున్నాడు. ఆయన కింద సబ్ఆర్డినేట్. అలాగైతే ఈయన అధికారం కలిగిన వాడు కదా యేసు ప్రభు. ఈయన పలికినా కూడా ఏమైనా జరుగుతాయి. కూర్చోమంటే కూర్చుండిపోతారు, వెళ్ళమంటే వెళ్ళిపోతారు. హల్లెలూయా. రోగాన్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది, మరణాన్ని గెడౌట్ అంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈయన అధికారం గలవాడని, ఆయన అధికారానికి శక్తి ఉందని నమ్మాడు ఆయన. ఈరోజు దేవుడు వాక్కు ద్వారా మీ ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తున్నాడు, వాగ్దానం ద్వారా రిలీజ్ చేస్తున్నాడు,
వాగ్దానం ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. వాగ్దానం ద్వారా, వాక్కు ద్వారా ప్రవచన మీ వద్దకు వస్తున్నాయి. మూడవదిగా ఆయన తాకిడి కూడా మీ కార్యాన్ని సులువు చేసేస్తాయి. ఆయన తాకిడి, ఆ సర్వోన్నతుని యొక్క తాకిడి, శక్తిమంతుడైన యేసు యొక్క తాకిడి నీ జీవితానికి అద్భుతాన్ని తీసుకొని వస్తాయి, విడుదల తీసుకొని వస్తాయి. అబ్బా, సంవత్సరాల తరబడి ఈ చర్మం మీద ఉన్న కుష్ఠరోగం, ముగింపు పలుకకూడని కుష్ఠరోగం, సాల్వ్ చేయలేని కుష్ఠరోగం, బాగు చేయలేని కుష్ఠరోగం యేసు ప్రభు యొక్క ఒక్క తాకిడిలోనే పరిష్కారాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎంత సులువైపోయిందో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41లో ఒక్క తాకిడి నీ కార్యాన్ని సులువు చేస్తాయి. ఆయన కాడిని మనం మోస్తే అది సులువు అయిపోతాయి. ఆయన దర్శనం మనకు సులువు చేస్తాయి. ఆయన తాకిడి నీ కార్యాన్ని సులువు చేస్తాయి. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత మంచి తండ్రి ఉన్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలోనే, పూర్వంలోనే, ధర్మశాస్త్రంలోనే మనము గొర్రెలముగా పోల్చబడ్డాం. అందుకపోలు దేవుడు మనతో తనని కలుపుకోవటానికి కోసం నేను కూడా గొర్రెపిల్ల అనేసాడు యేసు ప్రభు. నీలో ఒక్కడిగా ఉండటానికి కోసం, నీతో ఉండటానికి కోసం, గొర్రెలుగా ఉన్న నీతో ఉండటానికి కోసం, గొర్రె పిల్లగా పిలువబడుతున్న నీతో ఉండటానికి కోసం తన్ను గొర్రెలుగా పిలుచుకున్నాడు. ఆయన కాడు సులువైంది, నీ కాడి కూడా సులువు అవుతాయి. ఏది ఏమైనా ఈ నెలలో మీరు ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఎంత ఎక్కువ వాక్యం వింటూ ఉంటారో, వాక్యం ధ్యానిస్తూ ఉంటారో, అంత ఎక్కువ మీరు విడుదలను అనుభవించబోతున్నారు. మీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ వాక్య రూపంలోనే వస్తాయి. యోసేపు ఆకలితో కరువుతో కొట్టుమిట్టలాడుతూ ఉంటే, ఆకలి చావు చేస్తూ ఉంటే ఆయన ఆహారం పెట్టలా, ఏమిచ్చాడు? విత్తనాలు ఇచ్చాడు. దేవుడు ఆశీర్వాదాలన్నీ విత్తనాల రూపంలోనే మీ అత్తకు పంపించబడతాయి. ఆ విత్తనాలు మనం ఏం చేయాలంటే క్యాచ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కును స్వస్థత అంటే స్వస్థతకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే వాక్కును ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే స్వస్థతను ఆదరణ కావాలంటే ఆదరణకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దేవుడు మీకు విత్తనాలే ఇస్తున్నాడు, వాక్కే ఇస్తున్నాడు. వాక్ క్యాచ్ చేసుకోండి. అది మల్టీ బ్లెస్సింగ్స్తో కూడిన సీడ్. దేవుని యొక్క వాక్యం అది ఏదైనా చేయగలుగుతాయి, ఏమైనా చేయగలుగుతాయి, ఏదైనా నీ లైఫ్లో చేయగలుగుతాయి. దేవుని వాగ్దానం ఏమైనా చేయగలుగుతాయి, ఎట్లయినా చేయగలుగుతాయి. ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన శక్తి కలిగింది దేవుని యొక్క వాక్కు. నేను ప్రార్థన చేస్తాను, నిన్ను దేవుడు ఆశీర్వదించే సమయం ఆసన్నమైంది. నువ్వు బాధపడక బిడ్డ, నువ్వు ఏడ్చిన దినాలు చాలు, దుఃఖపడిన దినాలు చాలు, శ్రమ భరించిన దినాలు చాలు, నీ సిలువ నువ్వే మోసుకొని తిరిగిన చిన్న దినాలు చాలు. నీ కాడిని సులువు చేయబోతున్నాడు యేసయ్య, నీ బరువును సులువు చేయబోతున్నాడు యేసయ్య. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఇప్పుడే విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే వర్ధులు చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, మీరే నూతన పరచండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. యేసు నామములో అద్భుతకరి జరిగించండి ప్రభా. విడుదల దయచేయండి ప్రభా, ఆశీర్వాదం దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా, మా కాడిని సులువు చేయండి ప్రభా. మా బాధలు శ్రమలు అన్నిటి సులువు చేయండి ప్రభా. ఇప్పుడే అద్భుతం జరుగునుగాక, ఇప్పుడే మేలు జరుగునుగాక, విడుదల జరుగునుగాక, ఆశీర్వాదం వచ్చినగాక, కృపా క్షేమముల మీ వెంట వచ్చినగాక, దైవిక ప్రసన్నత వెలుబడి చేయనగాక. ఇప్పుడే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన
ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక ఆగస్ట్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.